శనార్థి నేటి మాట తీసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమం ఎక్కడుంది? అంతా సంక్షోభమే కనిపిస్తుంది. కాంప్రమైజ్ పాలిటిక్స్, కమ్యూనిటీ బేస్ మీదనే పరిపాలన కొనసాగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ రెడ్డి ముఖ్యమంత్రి ముందర జారిపడుతుంది. బీసీల 42% రిజర్వేషన్ల అంశం బడేబాయ్ బాకిన పడ్డది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లింది లేదు. బీసీల రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేసింది లేదు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తన పాట తానే పేర్చుకుంటుంది. బీసీ ప్రజాప్రతినిధులు తమ జాతి ప్రయోజనాల కోసం గొంతెత్తాల్సింది పోయి సంక్రాంతి ముగ్గుల్లో బొబ్బమ్మలై వేడుక చూస్తున్నారు. ఇప్పటికైనా మౌనం వీడి బీసీల 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించకపోతే రాజీనామా చేసి జనం మధ్యలోకి రండి. పదవులు కట్టుకొని గబ్బిలాల లెక్క ఉండిపోతామంటే రేపటి చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ఈ బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే గెలిచిరో, ఈ 19 మంది ఎవరైతే గెలిచిరో వీళ్ళు రాజీనామా చేసి జనంలోకి రండి. మా జాతి బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా ఎన్నికలకు పోతారు? స్థానిక ఎన్నికలకు పోతారు? 42% రిజర్వేషన్ అమలు చేయకుండా, పార్టీ పరంగా కాదు, 42% రిజర్వేషన్ అమలు చేయకుండా, ఏది విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్నిటి పరంగా ఒక స్థానిక ఎన్నికలనే కాదు ఆ విషయం. ఉద్యోగాలలో ఎంత నష్టపోతున్నాం, విద్యలో ఎంత నష్టపోతున్నాం అనేది అది తెలుసుకోకుండా జనాన్ని పిచ్చోళం చేసుకుంటా మీ మంత్రి పదవుల కోసం, మీ ఎమ్మెల్యే పదవుల కోసం గబ్బిలాలు పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు అన్నట్టు నిజంగా దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.